నా సంతోషమే మీ సంతోషంలా భావించే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను రుణపడి ఉంటానండి. ఈ మధ్య అయితే నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను కదా! మీ అన్నయ్యతో మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెడుతుంటే, "అక్క మీరు ఇలానే ఉండాలక్క హ్యాపీగా. ఇలా చూస్తుంటే మా కళ్ళ పండగలాగా ఉందక్క" అని మీ కామెంట్స్‌కి నాకెంత నిజంగా కళ్ళ నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. నన్ను ఇంతగనం ప్రేమించే నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉండగా నాకు ఎందుకు ఇంకా బాధలు అనేసి నేను కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాను. సో, మీ మోటివేషన్ వల్లే అండి నేను ఇలా ఉంటున్నానంటే. సో, చాలామంది నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 95% ఉంటే, తొక్కేసే వాళ్ళు 5% ఉంటారు. కామన్. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు కదా! కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చము. అది వాళ్ళ ప్రాబ్లమ్. మన ప్రాబ్లమ్ అయితే కాదు. మనం మనలాగా ఉంటాం అంతే. సో, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే విరాట్‌కి కొంచెం బాలేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. సో, నేనైతే చూడ్డానికైతే వెళ్తున్నామనమాట. వెళ్తూ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. విరాట్ అంటే ఎవరో తెలుసా? మా మేనల్లుడు. సో, ఇంకా ఇక్కడ వెరైటీ ఫ్రూట్స్ కనిపిస్తే వాటిని నేనే వీడియో తీస్తున్నాను. ఇవి వచ్చేసి గ్రేప్స్, ఇవి వచ్చేసి తైవాన్ జామకాయలు. ఇవి చూడండి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా స్పాంజ్ కవర్ లాగా పెట్టిచ్చారు. అలాగే నేను ప్లమ్, దానిమ్మ, ఇంకా యాపిల్స్ ఇవి తీసుకున్నామన్నమాట. మన దగ్గర కొంచెం చిన్న సైజులో ఉంటాయి. వాటిని మనం ఆల్బుకురా అంటాము. ఇవి సేమ్ అలాగే ఉన్నాయి, కానీ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అసలు పుల్లగే లేవు, తియ్యగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 50 రూపీస్ పడిందనమాట. 2 తీసుకున్నాను. వీటిని ప్లమ్ అని అంటారు. అసలు ఎలా ఉంటుందో, పుల్లగా ఉంటుందో ఆల్బుకరా లాగా అని అనుకున్నా, కానీ చాలా తియ్యగా ఉంది. సూపర్ నచ్చింది నాకైతే టేస్ట్. చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకుంటే జెల్లీలాగా మంచిగా కరిగిపోతుంది. భలే ఉంది. సో, మీరు కూడా ఈ ఫ్రూట్ టేస్ట్ చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఎన్ని రకాల ఫ్రూట్స్ టేస్ట్ చేశారో చెప్పండి. నాకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ వాటి నేమ్స్ తెలుసు. ఎందుకంటే నేను క్రేవింగ్స్ అనమాట, నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అవే ఉండే. యూట్యూబ్లో బాగా ఫ్రూట్ హార్వెస్టింగ్ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. చాలా ఇష్టం అనమాట ఫ్రూట్స్.